Hello children, good morning to the 4th class students. Open your textbook page number 78. 78 పేజ్లో ఈ చాప్టర్లో లాస్ట్కి వచ్చేసాను చూడండి ఒకసారి హాట్ క్వశ్చన్స్లోకి. ఆల్రెడీ మనం అంతకుముందు వర్డ్ ప్రాబ్లమ్స్ అందరం చేస్తాం కదా యాక్టివిటీలోవి కూడా. అలాగే హాట్ క్వశ్చన్స్లో కూడా ఒక 2 వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేసేద్దాం ఈరోజు. సో ఫస్ట్ సమ్ చూడన్నా. రీమా బాట్ 20 kg మ్యాంగోస్ ఫ్రమ్ హర్ విలేజ్ ఎట్ ద రేట్ ఆఫ్ 200 రూపీస్ పర్ కేజ్. రీమా అనే అమ్మాయి అంట బాట్ కొన్నదంట. ఏం కొంది? 20 kg మ్యాంగోస్ కొంది ఫ్రమ్ హర్ విలేజ్. వాళ్ళ ఊళ్ళో 20 kg మ్యాంగోస్ కొందంట. ఏ రేటుకి కొంది? ఎట్ ద రేట్ ఆఫ్ 200 రూపీస్ పర్ కేజ్. కేజీ 200 రూపీస్కి మొత్తం 20 kg మ్యాంగోస్ కొందంట రీమా. అంటే మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చేసారు. తను కొన్నది 20 kg 200 రూపీస్. సో 20 × 200 చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. నెక్స్ట్, హౌ మచ్ షుడ్ షీ సెల్ దెమ్ పర్ కేజ్ ఇన్ ద సిటీ ఫర్ టు గెట్ అన్ ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ 1500 రూపీస్. ప్రాఫిట్ ఇచ్చేసారు, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది సెల్లింగ్ ప్రైస్. హౌ మచ్ షుడ్ షీ సెల్ దెమ్ పర్ కేజ్ ఇన్ ద సిటీ ఫర్. సిటీలో తన కేజీ ఎంతకి అమ్మింది అని ఇచ్చారు మన క్వశ్చన్. ప్రాఫిట్ ఇచ్చారు, లాభం అయితే వచ్చిందండి 1500 రూపీస్. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటన్నా? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ విత్ కేజ్. కేజీ ఎంత పడిందో కూడా చెప్పాలి, ఎంత అమ్మిందో కూడా సిటీలో మనం చెప్పాలి. సో ఎలా చేయాలి? ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటన్నా? కాస్ట్ ప్రైస్. తను కొన్న రేటు ఎంత? 20 kg మ్యాంగోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 200 రూపీస్ పర్ కేజ్. మొత్తం 20 kg మ్యాంగోస్ ఇక్కడ 200 రూపీస్ కేజ్కి కొందనమాట వాళ్ళ ఊళ్ళో. సో ఏం చేయాలి? మనకి మొత్తం టోటల్ ప్రైస్ కావాలి అంటే 20 × 200 చేస్తే మనకి టోటల్ ఎంత కొందో మనీ వచ్చేస్తుంది. సో 20 × 200 చేస్తే 4000 వచ్చింది నాన్న. కాల్మీట్ చేసుకోండి. 0 0 0 2 0 2 0 0 2 0 0 2 2 4. టోటల్ 4000 రూపీస్కి మొత్తం 20 kg మ్యాంగోస్ 200 రూపీస్ కేజ్ తరపున కొందనమాట. ఇది సిపి కాస్ట్ ప్రైస్. నెక్స్ట్, ప్రాఫిట్ ఎంత ఇచ్చారు నాన్న? లాభం ఎంత ఇచ్చారు? 1500 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంట. మనకి కావాల్సింది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్కి ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. మీకు ఫార్ములా రావాలి మెయిన్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. దిస్ ఈజ్ ఫార్ములా. సో కాస్ట్ ప్రైస్ ఎంతనన్నా? 4000. 4000 ప్లస్ ప్రాఫిట్ ఎంత? 1500. ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 4000 1500 యాడ్ చేస్తే 5500 రూపీస్ ఏమో సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5500 రూపీస్. కానీ మనం క్వశ్చన్ ఏమడిగారు? ఉట్టి సెల్లింగ్ ప్రైస్ ఒకటే అడగలేదు. ఎంతకి అమ్ముకుంది సిటీలో, కేజీ ఎంతకు అమ్మింది? ఇక్కడ 200 రూపీస్కి కొంది, ఇక్కడ కేజీ ఎంతకు అమ్మింది. అప్పుడు ఏం చేయాలన్నా? ఇక్కడ మనం కేజీస్ పర్ కేజీలో ఇస్తేనేమో ఇంటూ చేసాం కదా. ఇప్పుడు మనకి రివర్స్ రావాలి. ఆల్రెడీ మనం ఏం చేసాం? ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వకుండా అమౌంట్ మనకు కావాలి కాబట్టి మల్టిప్లై చేస్తే అమౌంట్ వచ్చింది. ఇక్కడ ఏమో అమౌంట్ వచ్చేసింది మనకి ఎన్ని కేజీస్తో కావాలి. అప్పుడు ఏం చేయాలంటే డివైడెడ్ బై చేయాలి. డివైడెడ్ బై ఎన్ని కేజీస్? మొత్తం 20 kgs కాబట్టి సో డివైడెడ్ బై 20 చేయాలి. 5500 డివైడెడ్ బై 20 చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 550లో 275 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అన్న. మీరు చెక్ చేసుకోండి. 275 × 2 చేస్తే 2 5s are 10. సో 0 ఇక్కడ వేసుకుంటాము. 2 7s are 14. 14 + 1 15. 5 ఇక్కడ వేసుకుంటాం. 1 ఉంటుంది. 2 2s are 4. 4 + 1 5. 550 వచ్చింది కదా. సో 550లో 275 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 275 ఆన్సర్. 275 రూపీస్కి కేజీ అమ్మిందనమాట సిటీలో. తను కొందేమో 200 రూపీస్కి కొంది కేజీ. సిటీలో ఎంతకు అమ్మిందన్నా? 275 రూపీస్కి అమ్మిందనమాట కేజీ. అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఈ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 20 kg మ్యాంగోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 275 రూపీస్ పర్ కేజ్. తనేమో విలేజ్లో కొనుక్కుంది ఎంత? 20 kg మ్యాంగోస్ 200 రూపీస్కి కొనుక్కుంది. తన సిటీలో అమ్మింది ఎంత? 275 రూపీస్కి కేజీ అమ్మిందనమాట. ఇలా చేయాలన్న. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంతో వేసుకోండి, నెక్స్ట్ ప్రాఫిట్ ఎంతో వేసుకోండి. సెల్లింగ్ ప్రైస్కి ఫార్ములా వేసుకుంటాము. కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ చేస్తే వచ్చింది సెల్లింగ్ ప్రైస్. దాన్ని డివైడెడ్ బై 20 చేస్తే 275 రూపీస్ కేజీ అని వచ్చింది. ఇది ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. రాజీవ్ సోల్డ్ 50 saplings ఎట్ ద రేట్ ఆఫ్ 75 రూపీస్ ఈచ్. సాప్లింగ్స్ అంటే చిన్న మొక్కలు. రాజీవ్ అంట ఒక 50 saplings సోల్డ్ అమ్మేశాడంట ఎట్ ద రేట్ ఆఫ్ 75 రూపీస్ ఈచ్. 75 రూపీస్ ఈచ్, ఒక్కొక్క మొక్క 75 రూపీస్కి అమ్మేశాడంట. మొత్తం 50 saplings అమ్మాడంట. 50 చిన్న మొక్కలను అమ్మేశాడు. What was his profit on each plant if he had purchased them for 1900 rupees? టోటల్గా మొత్తం 1900 రూపీస్కి తను కొనుక్కున్నాడంట. అతను కొనుక్కున్న ధర.
ఎంత ప్రాఫిట్ వచ్చింది అని అడిగారు. సో మనం ఎలా చేయాలి? ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంతనన్నా 50 సాప్లింగ్స్ అట్ ద రేట్ ఆఫ్ 75 రూపీస్ ఈచ్. మొత్తం టోటల్ 50 సాప్లింగ్స్ని ఒక్కొక్క మొక్క 75 రూపీస్ ఈచ్కి తను అమ్మేశాడు అనమాట. అప్పుడు ఏం చేయాలి? మనం మొత్తం టోటల్ రావాలంటే 50 × 75 చేయాలి. చేస్తే 5 0s are 0, 5 5s are 25, నెక్స్ట్ 7 0s are 0, 7 5s are 35. యాడ్ చేస్తే 0 5 2 + 5 7, సో 3750 రూపీస్కి తను అమ్మేశాడు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3750 రూపీస్. కాస్ట్ ప్రైస్ అతను కొనుక్కున్నది ఎంతకి? 1900 రూపీస్కి తను కొనుక్కున్నాడు మొక్కల్ని. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1900 రూపీస్. మళ్ళీ అడిగింది ఏంటన్నా? ప్రాఫిట్. అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది? ప్రాఫిట్కి ఏంటి ఫార్ములా? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ మైనస్ చేయాలి. చేస్తే 3750లో నుంచి 1900 మైనస్ చేస్తే 0, 5 - 0 5, 7లో నుంచి 9 మైనస్ చేయలేం కాబట్టి బారింగ్ తీసుకుంటే 17 - 9 8, ఇక్కడ రిమైనింగ్ 2 ఉంటుంది. సో 2 - 1 1, 1850 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1850 రూపీస్. అది నాన్న మళ్ళీ చెప్తున్నాను చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేశారు. అతను రాజీవ్ అనే అతను 50 సాప్లింగ్స్ని అట్ ద రేట్ ఆఫ్ 75 రూపీస్ ఈచ్కి, ఒక్కొక్క మొక్క 75 రూపీస్కి మొత్తం 50 సాప్లింగ్స్ కొన్నాడంట. సో మనకు టోటల్ కావాలి కాబట్టి 50 × 75 చేసాము. 3750 వచ్చింది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఏమో 1900 అతను కొన్నాడంట మొక్కలన్నింటినీ. మనల్ని అడిగింది ప్రాఫిట్. ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ మైనస్ చేస్తే మనకి 1850 రూపీస్ వచ్చింది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1850 రూపీస్. సో ఈ 2 సమ్స్ కూడా మీ సిడబ్ల్యూ నోట్స్లో చక్కగా నీట్గా చేయండి నాన్న. ఇంకా లాస్ట్ యాక్టివిటీలో ఒకసారి చూడండి నాన్న. Take the children to a local grocery store and a supermarket. Give them a list of things which they would buy monthly. Ask them to compare the prices in both the స్టోర్స్. ఇది ఏంటంటే జస్ట్ యాక్టివిటీ మీరు చేయాల్సింది నాన్న. ఏదైనా ఒక ఆర్టికల్ మీరు ఏదైనా ఒక తీసుకోండి, ఏదో ఒకటి, ఒక చాక్లెట్ కానీ ఏదైనా పర్లేదు. ఒక మామూలుగా ఉంటాయి స్టోర్స్, మీ దగ్గర ఉన్న గ్రోసరీ స్టోర్కి కానీ లేదా సూపర్ మార్కెట్కి కానీ వెళ్ళి ఆ 2 షాపుల్లోనూ అక్కడ కంపేర్ చేయాలన్నమాట వాల్యూ. గ్రోసరీ స్టోర్లో ఎంతకు వచ్చింది మనకి, సూపర్ మార్కెట్లో ఎంతకు వచ్చింది. ఇవి యాక్చువల్గా అయితే మనం మీ షాపులకు వెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ యాక్టివిటీ. కాకపోతే ఇప్పుడు మాత్రం ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న, ఎందుకంటే ఇప్పుడు కరోనా టైం కదా. సో మీరు ఇది ఏమి చేయక్కర్లేదు, ఇది లీవ్ చేసేయండి. తర్వాత నాకు కావాలంటే నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. ఈ ఇయర్కి మాత్రం ఇది లీవ్ చేసేయండి అన్న, మీరు ఏమీ చేయొద్దు. మామూలుగా అయితే ఇలా చేయాలి. గ్రోసరీ స్టోర్కి సూపర్ మార్కెట్కి వెళ్ళి కంపేర్ చేసుకుని ఆర్టికల్స్ మంత్లీ, ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క ఆర్టికల్, ఇది ఇక్కడైతే ఎంతకు వస్తుంది, ఇక్కడైతే ఎంతకు వస్తుంది, అలాగా కాస్ట్ ప్రైస్ మనకు కావాలి. అసలు ప్రైస్ వాళ్ళకి పడిన ధర, కాస్ట్ ప్రైస్ అంటే వాళ్ళు కొన్న ధర, ఆ షాప్ వాళ్ళు కొన్న ధర వాళ్ళకి గ్రోసరీ స్టోర్లో ఎంత పడుతుంది, సూపర్ మార్కెట్లో ఎంత పడుతుంది, ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది స్కిప్ చేసేయండి మనం, ఇది మీకేం అక్కర్లేదు. ఈ లాస్ట్ యాక్టివిటీ మాత్రం ఇక వదిలేయండి, లీవ్ చేసేయండి. ఇక్కడి వరకు కూడా మీ నోట్స్లో చక్కగా నీట్గా చేయండి. అలాగే ఒకసారి చాప్టర్ మొత్తం ఎండ్ అయిపోయింది కాబట్టి ఈ రోజుతో మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ ప్రాఫిట్ లాస్ ఎన్ని ఫార్ములాస్ అన్నీ చదువుకుంటూ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి చాప్టర్. టుమారో 5th చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం, మెట్రిక్ మెజర్స్. ఓకే, థ్యాంక్ యూ.